పార్లమెంట్లో చారిత్రక బిల్లుల ఆమోదం కోసం రంగం సిద్ధమైంది. దశాబ్దాల కళ అయిన చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుదిరూపం ఇచ్చేందుకు కేంద్రం రెడీ అయింది. అంతేకాదు డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కసరత్తు చారిత్రాత్మక ఘట్టానికి చేరుకుంది. 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తేవడానికి వీలుగా కేంద్రం తీసుకొస్తున్న 3 బిల్లులు ఇవాళ పార్లమెంట్ ముందుకు రానున్నాయి. ఉదయం 11 గంటలకు లోక్సభలో ప్రవేశం చేయనున్నాయి. ఇందులో లోక్సభ సీట్లను 550 నుంచి గరిష్టంగా 850కి పెంచడంతో పాటు 2011 జనాభా లెక్కల ప్రకారమే దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు అవసరమైన డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన మరో బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించే ఇంకో బిల్లు ఉన్నాయి. ఈ మూడింటిపై ఒక్కో సభలో 18 గంటల పాటు చర్చకు అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు, మిగతా 2 చట్టపరమైన బిల్లులు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 3/2 మెజారిటీ కావాలి. మిగతా 2కి సాధారణ మెజారిటీ సరిపోతుంది. డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న ఇండియా కూటమి ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని తెగేసి చెప్పడంతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం లోక్సభలో ఉన్న 540 మంది సభ్యుల్లో 2/3వ వంతు మెజారిటీతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 360 మంది సభ్యుల మద్దతు అవసరం. అధికార ఎన్డీఏ కూటమికి 292 మంది సభ్యుల మద్దతు ఉంది. మరో 68 మంది మద్దతు అవసరం. అది ఎలా సాధిస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది. సభకు హాజరైన సభ్యుల్లో 2/3వ వంతు మెజార్టీ సాధిస్తే సరిపోతుంది. ఒకవేళ ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ఎక్కువ మంది గైర్హాజరైతే ఆ మేరకు అధికార పక్షం బలం పెరిగినట్లవుతుంది. డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసే బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించే బిల్లులను ఒకేసారి పరిశీలించి ఆమోదించేలా లోక్సభ నిబంధన 66లోని ప్రొవైజోన్ సస్పెండ్ చేసి అనుమతించాలని కోరుతూ కేంద్ర మంత్రి తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లులు రాజ్యాంగ సవరణ బిల్లుతో ముడిపడి ఉన్నందున అనుమతించాలని అందులో కోరారు. రాజ్యాంగ సవరణ బిల్లును ఖచ్చితంగా ఓడిస్తామని, దేశమంతా రాజకీయ భూకంపానికి సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ చెబుతోంది.